ప్రైజ్ లార్డ్, గుడ్ మార్నింగ్. ఈ యొక్క ఉదయకాల సమయంలో మరలా దేవుని యొక్క నామాన్ని బట్టి మరొకసారి ఇలాగా మనందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని, ఆయన వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు ఎంతో తన కృప చూపించున్నాడు. మరి అరుణోదయ అనుదిన వాగ్దానం పట్ల దేవుడు ఎంతగానో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి నిన్నటి దినం మొన్నటి దినం దేవుడు మనతో ఎంతో మాట్లాడినాడు. మరి చక్కని వాతావరణంలో, అలాగే వాతావరణం చాలా కూల్గా, మరి గత 2 రోజుల నుంచి సైక్లోన్గా ఇబ్బందులతో, మరి కొంత వర్షాలు, ఇతర ప్రాంతాల్లో కూడా భయంకరమైన మరి జలప్రలయం వర్షాలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ సమయంలో దేవుని యొక్క సన్నిధిలో, ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి పడిపోయిన మనలని ఉద్ధరించడానికి ఈ లోకానికి దేవుడు వచ్చాడు, మనల్ని లేవనెత్తడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండి, ప్రియులారా, మరి మనం చాలాసార్లు ఒకవేళ అనేక విషయాల్లో కృంగిపాటు కలిగి ఉండొచ్చు. మనం అనుకున్న ఇన్వెస్ట్మెంట్లో కొన్నిసార్లు కొంతమంది మరి లాస్ జరగచ్చు. మనం పడిపోయామని చెప్పి మనం బలహీనంగా ఉన్నామని, అలాగే కొంత సమస్య వలయంగా ఇబ్బందులుగా ఉన్నామని కొంతమంది బలహీనం చేసేవారు ఉన్నారు. అయితే దేవుని యొక్క నామమును బట్టి మరి అటువంటి వారిని, దీనుల్ని లేవనెత్తడానికి ఈ లోకానికి వచ్చాను, మరి పెంట కుప్ప మీద ఉన్న దీనులను పైకి లేవనెత్తడానికి ఈ లోకానికి నేను వచ్చానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధిలో ఉదయకాల సమయంలో మరి నేను దేని స్థితికి వెళ్ళిపోయాను, నన్ను అవహేళనగా చూస్తున్నారు అనే మనుషులు ఈ భూమి మీద ఉండొచ్చు. కానీ దేవుడు మన పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు అనే ఉద్దేశం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఈ పడి ఉన్న వారిని లేవనెత్తడానికి ఈ లోకానికి వచ్చాడు. బైబిల్ గ్రంథంలో ఆయా సందర్భాల్లో మరి చాలామంది భక్తులు మనం చూస్తూ ఉంటాం. మరి ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఒక బెతస్తా అనే కోనేరు దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఒక వ్యక్తి 38 సంవత్సరాల నుంచి అతను పక్షవాతంతో పడి ఉన్నారు. ఆయన్ని తన మిక్కిలి గొప్ప ఆస్తిపరుడు, అతన్ని ఎవరు కూడా లేవనెత్తడానికి కూడా ఇష్టపడలేదు. తన ఇంట్లో కుమారులైనా, తన భార్య అయినా, మరి ఆయన స్వస్థత కోసం ఒక కోనేరు దగ్గర 38 సంవత్సరాల నుంచి పడి ఉంటే, మరి ఏ రోజు కూడా వారు సరిగ్గా అతన్ని పరామర్శించి అతని కొరకు ఆ యొక్క కోనేరులో దింపడం కొరకు ఏ రోజు కూడా రాలే. కానీ యేసుప్రభు మాత్రము ఆయన ఆ యొక్క మార్గంలో వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న 12 మండపంలో దేవుడు దర్శిస్తూ అక్కడ పడి ఉన్న ప్రత్యేకమైన వ్యక్తి యొక్క హృదయంలో ఉన్న బాధ దేవుడు ఎరిగి ఉన్నాడు. అతను దేవుని దగ్గర మానవుడు, ఒక సామాన్యమైన వ్యక్తి వల్లే అనుకుంటున్నాడు. బాబు, నువ్వు కనుక నన్ను కనుక రక్షిస్తే, నువ్వు కనుక నన్ను అందులో ఆ కోనేరులో త్రోసి నన్ను కనుక ఆ దేవతతో వచ్చి ఆ నీళ్ళు ఆడిస్తున్నప్పుడు కనుక నన్ను రక్షిస్తే, నువ్వు కనుక నన్ను దాంట్లో తోస్తే కనుక నేను నీకు ఏదో ఒకటి ఇస్తాను, నీ మిక్కిలి గొప్ప ఆస్తిపరుడిని అని చెప్పి దేవునికి ఇహలోక సంబంధమైన వరాలు లేకపోతే కానుకలను జ్ఞాపకం చేస్తున్నాడు. కానీ యేసుప్రభు ఆయన మాట వింటూ ఉన్నాడు. అసలు అంతా విని ప్రభు అంటున్నాడు, నీకు విశ్వాసం ఉందా, నీకు స్వస్థత పొందాలని ఆలోచిస్తున్నావా అని అన్నాడు. మరి దేవుని యొక్క వాక్యంలో కూడా మరి దినమందు దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నారు. పరిశుద్ధ లేఖనంలో నుంచి మరి కీర్తన గ్రంథము 145వ కీర్తన 14వ వచనం నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్నారు. యెహోవా పడిపోయిన వారందరినీ ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు అనే మాట ఈ దినమందు దేవునికి వాక్యంలో మాట్లాడుతున్నారు. కీర్తన గ్రంథము 145వ కీర్తన 14వ వచనంలో మరి ఈ దినమందు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. యెహోవా పడిపోయిన వారందరినీ ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. మరి ఏ రకంగా కృంగిపోతున్నాం? కొన్నిసార్లు హృదయంలో కృంగిపోతున్నాం. నిన్నటి దినం మనం మాట్లాడుకున్నాము. మరి దేవుడు మనల్ని అందరినీ కూడా ఉద్ధరించే దేవుడే ఉన్నాడు, ఆయన లేవనెత్తే దేవుడే ఉన్నాడు. మరి ఆ పక్షపాతంతో బాధపడుతున్న ఆ వ్యక్తిని 38 సంవత్సరాలు ఆ కోనేరు దగ్గర పడుంటే కుటుంబీకులు వదిలిపెట్టేశారు. చాలాసార్లు మన దగ్గర పరిస్థితి ఉన్నప్పుడే కొంతమంది మనల్ని ప్రేమించేవారుగా ఉన్నారు. అలాగే కొన్నిసార్లు మన దగ్గర ఒక హోదా ఉన్నప్పుడే దాన్ని బట్టి గౌరవించేవారుగా ఉన్నారు. లేకపోతే మన దగ్గర ఒక రకమైన ఎడ్యుకేషన్ ఉన్నప్పుడే మనల్ని గౌరవించేవారుగా ఉన్నారు. లేదా మన దగ్గర ఒక మేలిమి కలిగిన విలువైన వస్తువులు ఉన్నప్పుడే ప్రేమించేవారుగా ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ఆయన ఎన్నడూ కూడా అలా ఉద్దేశించరా. ఒక దినాన ప్రభు ఒక ఉపమానంలో చెబుతూ ఒక రీతిగా ఒక ఉదాహరణ తెలియబరుస్తూ, యేసు ప్రభు ఆయన ఒక దినాన ఒక మార్గంలో వెళ్తుండగా అలనాడు మార్కెట్లో కొన్ని పాత్రలు తయారు చేసి పెట్టేవాళ్ళు సంతలో. ఆ సంతలో ప్రభు వెళ్తూ ఉండగానే
ఒక బంగారపు పాత్రలు అమ్మేవాడు కనబడ్డాడు. అందులో నా బంగారు పాత్ర ప్రభా నన్ను నీ సన్నిధిలో కనుక పెట్టుకుంటే ఎంతో విలువ అని ఆ బంగారు పాత్ర ప్రభుని అడిగింది. కానీ ప్రభు అన్నారు నాకు అక్కర్లేదు అని అన్నారు. మరలా ఆయన ఒక వెండి పాత్ర దగ్గరికి వెళ్ళాడు. ఆ మార్కెట్లో అంటే ఆ దినాల్లో ఆ సంతలో చాలామంది రోడ్డమ్మట అలా పెట్టి అమ్మేవాళ్ళు. ఆ దినాన్ని అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పాత్ర కూడా ప్రభుని అడిగింది. ప్రభు అన్నాడు ఆ పాత్ర నాకు వద్దు అన్నారు. అలాగే ఇత్తడి పాత్రలు, అలాగే రాగి పాత్ర, ఇలాగా వెళ్తూ ఉండగానే చివరిగా సంత చివరిలో కొమ్మరివాడు కొండలు అమ్ముతూ ఉన్నాడు. సరే ఆ పాత్రలు కూడా ప్రభుని అడుగుతున్నాయి, మట్టి పాత్రలు. అందులో ఆ కొమ్మరివాడు అక్కడ కొండలు తయారు చేస్తూ రత్నం మీద ఆ సారి పైన అతను ఒక చెట్టు దగ్గర తన చేతిలో పగిలిపోయిన కొండలు లేక అంచులిపోయిన కొండలు అక్కడ పడేస్తే ప్రభు వాటిలో వెళ్ళి గ్రేడ్ చేసుకుంటూ ఉన్నాడు. ఆ కొమ్మరివాడు వచ్చి అడుగుతున్నాడు, ఏమండి ఇక్కడ చాలా కొండలు ఉన్నాయి కదా, అవి తీసుకోవచ్చు కదా, మీరు ఎందుకు అక్కడికి వెళ్తున్నారు, వాటిని తీసుకుంటున్నారు ఆ పగిలిపోయిన వాటిని అంటే ప్రభు అన్నాడు వీటిని నాకు కావాలన్నాడు. కానీ ఆ కొండలు ప్రభుని చూసి ఒక యానిమేషన్ క్రియేటరు మరి ఆ కొండలు ఏడ్చినట్లుగా అవి కూడా ఎంతగానో బలహీనంగా ఏడుస్తూ ఉన్నాయి. ప్రభా మేము యోగ్యతం కాము, మేము పనికిరాము, ఈ చెట్టు కింద పడేశాడు, అవి మమ్మల్ని మేము వేస్ట్ అని చెప్పి అనుకుంటూ ఉన్నాయి. కానీ ప్రభు అన్నాడు నువ్వు మాకు కావాలన్నాడు. మరలా ఆయన మట్టిని పిసికి మరలా ఆ కొండను సరిదిద్దినప్పుడు ఆ కొమ్మరివాడే ఆశ్చర్యపోయాడట. సృష్టికర్త అయిన దేవుడు సమస్తాన్ని సృష్టించాడు, మనలో ఉన్న లోపాలు దేవుడు సరిదిద్దగాడు. ఈరోజు నీలో ఉన్న లోపాలేంటో, ఏ రకమైన బలహీనతలో నువ్వు పడిపోయావో, ఏ రకమైన కృంగిపాటులో నువ్వు ఉన్నావో వాటన్నిటిని మనుషులు గుర్తించలేకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం గుర్తిస్తాడు. అందుకు దేవదేవునికి స్తోత్రం. మీరు కూడా కృంగిపోవద్దు. ఆయన పడి ఉన్న వారిని ఉద్ధరించడానికి లోకానికి వచ్చిన దేవుడని ఆయన యందు విశ్వాసం కలిగి మీరు ప్రార్థించినట్లయితే ఒకరోజు ఏ స్థలంలో అయితే నువ్వు పడిపోయావో ఆ స్థితిలో నుంచి దేవుడు నిన్ను లేవనెత్తడానికి సంసిద్ధంగా ఉన్నాడని ఆ మొదటి స్థితిని నువ్వు జ్ఞాపకం చేసుకుని సృష్టికర్త అయిన దేవుడిని నువ్వు స్మరణకు తెచ్చుకుని నువ్వు ప్రార్థించినట్లయితే దేవుడు తప్పకుండా నీ పట్ల కార్యం చేస్తాడు. అందుకు నువ్వు ఏ రకమైన డిస్కరేజ్ మనం అవ్వక్కర్లా. మనుషుల యొక్క కృంగిపాట్లు ఈ లోక సంబంధమైనవే, అవి బలహీనమైనవే. కానీ దేవుడు అన్నడు కూడా ఆ కృంగిపాటుతనం నుంచి లేవనెత్తడానికి ఈ లోకానికి వచ్చాడు. నిన్ను తల్లి గర్భంలో దేవుడు పుట్టించిన వాడు, నీ రూపురేఖలన్నింటినీ దేవుడు ఎరిగి ఉన్నాడు. అలాగే ఒక ప్రణాళిక నీ పట్ల కలిగి ఉన్నాడు. ఆయన నిన్ను ఉద్ధరిస్తాడని నమ్మి నీవు చేయవలసిన పనుల విషయాల్లో మరలా ప్రారంభించు. దేవుడు తప్పకుండా నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు. దేవునికి సహాయం చేస్తాడు. నేను అన్నాడు కూడా ఆయన విడవడు ఎడబాయడం గొప్ప దేవుడే ఉన్నాడు. కాబట్టి మరి విశ్వాసంతో పడిపోయిన మనల్ని దేవుడు లేవనెత్తుతాడని ఈరోజు విశ్వసించి దేవుని ఎదుట ప్రార్థిద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.